మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఏ డాక్టర్ దగ్గరికి ఏ రకమైనటువంటి డిసీజ్ వ్యాధులు వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే దానికి సంబంధించి నా దగ్గర చదువుకున్న వాళ్ళకి కూడా కొంతమంది తెలియని అంశాలు ఉన్నాయి. ఏ డిసీజ్కి ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది నేను కొన్ని రకాలు ఉన్నాయి 20+ అవి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటోది జనరల్ ఫిజిషియన్కి సాధారణ వ్యాధులు చికిత్సగా చేసే వైద్యుడు. రెండోది పెడియాటిక్ పిల్లల వైద్య నిపుణులు బిలో 6 to 13 years వరకు పిల్లల వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళొచ్చు. గైనకాలజిస్ట్ అంటే మహిళా ఆరోగ్య నిపుణులు అంటారు. గైనిక్ సంబంధించిన ప్రెగ్నెన్సీ కానీ డెలివరీకి సంబంధించి కానీ ఇవన్నీ వాళ్ళకి మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యల మీద గైనకాలజిస్ట్ డాక్టర్ చూస్తారు. వెబ్రేట్రీషియన్ గర్భధారణ ప్రసవ నిపుణులు అంటారు. కార్డియాలజిస్ట్ గుండెకు సంబంధించినటువంటి వ్యాధి నిపుణులు వీళ్ళు. న్యూరాలజిస్ట్ మెదడు నాడీ వ్యవస్థ చికిత్స చేసే నిపుణులు వీరు. న్యూరో సర్జన్ మెదడు నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆపరేషన్ల స్పెషలిస్ట్ వీళ్ళు, సర్జరీలు చేస్తారు. ఆర్థోపెడిషియన్ ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు వీళ్ళు. అదేవిధంగా డెర్మటాలజిస్ట్ చర్మ వ్యాధుల వైద్య నిపుణులు వీళ్ళు. ఆప్థమాలజిస్ట్ అంటే కంటి వైద్య నిపుణులు. ఈఎన్టీ చెవి ముక్కు గొంతు స్పెషలిస్టులు వీళ్ళు. సైకియాట్రిస్ట్ అంటే మానసిక వైద్యులు వీళ్ళు. ఆంకాలజిస్ట్ క్యాన్సర్ వైద్య నిపుణులు. నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ మూత్రపిండాల వైద్య నిపుణులు వీళ్ళు. ఇక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ జీర్ణకోశ సంబంధమైనటువంటి పేగులు లివరు వీటికి సంబంధించినటువంటి వైద్య నిపుణులు వీళ్ళు. 16వది పల్మనాలజిస్ట్ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు వీళ్ళు. హెమటాలజిస్ట్ రక్త వ్యాధి అంటే బ్లడ్ బ్యాంకులు వాటికి రక్తాలకు సంబంధించినటువంటి వ్యాధి నిపుణులు వీళ్ళు. 18 ఎండ్రోకైనాలజిస్ట్ హార్మోన్ వైద్యులు వీళ్ళు. రొమటాలజిస్ట్ కీళ్ళు ఆటో ఇమ్యూనిటీ నిపుణులు వీళ్ళు. యూరాలజిస్ట్ మూత్ర వ్యవస్థ పురుషులకు సంబంధించినటువంటి యూరినల్ ఇన్ఫెక్షన్స్కి యూరినల్కి సంబంధించినటువంటి యూరిన్ ట్రాక్కి సంబంధించినటువంటి యూరాలజిస్టులు నిపుణులుగా ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో పెద్దలారా మిత్రులారా, 21వది అనస్థీషియా అంటే ఎవరికైనా గుండె ఆపరేషన్ కావచ్చు, బ్రెయిన్ ఆపరేషన్ కావచ్చు, కడుపు నొప్పి ఆపరేషన్ కావచ్చు, ఎనీ ఆపరేషన్ ఈఎన్టీ ఆపరేషన్ కానీ ఏ ఆపరేషన్కి సంబంధించిన అనస్థీషియా ఉంటాడు. అనస్థీషియాస్ట్ శస్త్రచికిత్స సమయంలో మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. వాళ్ళు దాని మీద మత్తు డాక్టర్లుగా స్పెషలైజేషన్ కోర్సు ఉంటుంది. ఇక 22వది రేడియాలజిస్ట్ స్కాన్లు ఎక్స్రేలు చేసి దాని రిపోర్ట్ రాసేటువంటి వాళ్ళు. స్కాన్ ఎంత నల్లగా ఉంటే అంత సిక్ అయినట్టుగా అర్థం. సో అట్లా రాసేవాళ్ళు రేడియాలజిస్టులు. 23వది పేథాలజిస్టులు ఈ ల్యాబ్ పరీక్షా నిపుణులు. రక్త పరీక్షలు యూరినల్ పరీక్షలు చేసేటువంటి దానికి సంబంధించిన పేథాలజిస్టులు. 24 మైక్రోబయాలజిస్టులు సూక్ష్మ జీవాల వైద్య నిపుణులు. వీళ్ళు కూడా ల్యాబ్కి రిలేటెడ్గానే ఉంటారు. 25 ఇమ్యునాలజిస్టులు రోగ నిరోధక వ్యవస్థ. కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత రకరకాల పేర్లు పెడుతున్నారు, వాళ్ళు ఇందులో భాగం. 26వది ఫిజియోథెరపిస్ట్ వ్యాయామంతో చేసేటువంటి చికిత్స. సో చేతులు కాళ్ళు ఫ్రాక్చర్లు అయినా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో దెబ్బలు తగిలినా వీళ్ళు దానికి ఫిజియోథెరపీ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వ్యాయామ చికిత్స చేసేటువంటి వాళ్ళు ఫిజియోథెరపిస్టులు అంటారు. అక్యూపెన్సేషనల్ థెరపిస్ట్ అంటే దైనందిన పనులను నరవాస నిపుణులు అంటారు. సో ఆ విధంగా చేస్తారని తెలియజేసుకున్నాను. 28వది స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ వీళ్ళు క్రీడా వైద్యులు అంటారు. సో క్రికెట్ బ్యాడ్మింటన్ ఇట్లా రకరకాల గేమ్స్కి వీళ్ళు వైద్యులుగా ఉంటారు. స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ ఇది అలా లేటెస్ట్గా వచ్చింది. 29వది ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ అత్యవసర వైద్య సేవల విభాగం. డెంటిస్ట్ అంటే టీత్కి సంబంధించింది. ఇక ముసలోళ్ళ డాక్టర్లు ఉన్నారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమైనా గాయాలైనప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు.